చాలా వరకు మేడం ఏంటంటే తల్లులు వాళ్ళ పిల్లల కోసమైనా వేరే మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళు ఉంటారు. అవును. బట్ మగవాళ్ళైతే చాలా కష్టం. అవును. ఎందుకు ఇక్కడ మగవాడికి ఆ! ఆడవాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అసలు మీరు అబ్జర్వ్ చేస్తే? డిఫరెన్స్ ఏంటంటే సరైన ఆడవాళ్ళు, సరైన అని చెప్పాను ఇక్కడ. హ్మ్. సరి అయిన ఆడవాళ్ళు, పద్ధతి గల ఆడవాళ్ళు హ్మ్. కోరికలను అదుపు చేసుకుంటారు, హ్మ్. బాధ్యతగా వ్యవహరిస్తారు. పిల్లల కోసం. ఎస్. హ్మ్. నా పాత్ర ఏంటి? నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఒకళ్ళకి భార్యనయ్యాను, 2 బిడ్డలకి జన్మనిచ్చాను, అతను బాధ్యతారహితంగా వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతే నా బిడ్డలు ఏమవుతారు? రైట్. వెంటనే ఇమాజినేషన్ చేసుకుంటారు. నా పిల్లల్ని మా అన్నయ్యో మా అమ్మోళ్ళో చేరదీసి సాకుతారు కొన్నాళ్ళు. ఒక 10-15 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు చదువుతున్నారా, ఉన్నారా, తిన్నారా ఏం పట్టించుకోరు. నలుగురితో పాటు వండుతారు, పెడతారు, రే బడికి పోండ్రా అంటారు. వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అనవసరం. 0 మార్కులు వస్తున్నాయా, 10 వస్తున్నాయా, 20 వస్తున్నాయా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు? వాళ్ళకి ముద్ద పెట్టిందే ఎక్కువ మేము. ఇవన్నీ ఏడ పట్టించుకుంటాం? మాదే మాకు తలనొస్తుంది, ఇవన్నీ ఎక్కడ మాకు అని అంటారు. కాబట్టి ఒక స్త్రీ, సరి అయిన స్త్రీ, పద్ధతి గల స్త్రీ, బాధ్యత గల స్త్రీ ఇలానే ఆలోచించి పిల్లల్ని తను ఒక దారికి తీసుకొస్తుంది. అంతేకాని మొన్న చెర్లపల్లి స్టేషన్లో ఒక ఆవిడ రైట్. అంతంత ఎదిగిన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నట్టు చేస్తే నేను ఆవిడని క్షమించలా. నేను అస్సలు క్షమించలా. నీకు బ్రతుకు భారం అయితే కూడా నువ్వు చనిపోయే హక్కు నీకు లేదు. నీకు భగవంతుడు ఇచ్చిన జన్మ, నేను తల్లిదండ్రులు కష్టపడి నిన్ను కని పెంచి ఇంత పెద్ద ఐటీలో నిన్ను మంచి సిఇఓ ర్యాంక్లో ఉన్నట్టుంది, మేనేజర్ ర్యాంక్లోను. నువ్వు ఇంత పేరు సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని ఒక అతనికి భార్యవయ్యి 2 పిల్లలకి తల్లివయ్యి ఒక మిడిల్ ఏజ్కి వచ్చాక నీకు ఇంత బాధ్యతారాహిత్యమా? నీకు ఇంత ఒంటరితనం నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు చదువు కోసం వాళ్ళని హాస్టల్లో పెట్టావే కానీ వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి పోలేదని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? సరే, నీకు బయట ఏదైనా సమస్య ఉంది, ఒక ఉమెన్గా నీ తెలివితేటలను ఎలా పెంచుకోవాలి, నీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళు, లేకపోతే అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళని అడుగు. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర ఎప్పుడు ఎక్కువ అడగండి. ఎందుకు అని అంటే నా బిడ్డ అని చెప్పి కొన్ని కన్సిడరేషన్స్ చేస్తూ వాళ్ళు మనకు సలహా ఇస్తారు. అట్లా కాదు, జెన్యూన్గా బయటకు వచ్చేసి ఎవరినన్నా అడగండి మీరు. ఇప్పుడు నీ ఏజ్ 40 ఏళ్ళు, నువ్వు ఒక 60 ఏళ్ళు ఆవిడ 70 ఏళ్ళు ఆవిడ నువ్వు అడుగు సలహా. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, వాళ్ళు కరెక్ట్గా మీకు డెసిషన్ చెప్తారు. అదే ఏజ్లో ఉన్న మీ అమ్మ నాన్న కంటే కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. వాళ్ళు మంచి వ్యక్తులు అయితే. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటే వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టిస్తారు. అది మంచి చెడు కూడా నువ్వు సరిగ్గా ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. అలా అది ఏది చెప్తే అది గుడ్డిగా వెళ్ళిపోకూడదు. అక్కడ కూడా తెలివితేటలు ఉపయోగించాలి. తెలివిగా బ్రతకాలి. తెలివిగా బ్రతికితే ఏ స్త్రీ కూడా అరాచకానికి కానీ, అన్యాయానికి కానీ, ఈ ఆత్మహత్యలకు కానీ దేనికి గురిగారు, హత్యలకు కూడా గురిగారు. చాలా స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. స్ట్రాంగ్ మైండ్తో ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా స్ట్రాంగ్గా తీసుకుంటాము. లేకపోతే నీకు ఏదో అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చినా సరే చివరిదాకా బ్రతికే వాళ్ళు ఉన్నారు, కానీ మధ్యలో బిళ్ళలు వేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? లేరు. మరి అలాంటప్పుడు సమస్య వస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు? నిన్ను నువ్వు చంపుకునేది కూడా లేదు. భగవంతుడు ఓకే చేశాడు, నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఇంత అయినాక నువ్వు ఈ పని చేయడం ఏంటి? వృధా చేసావుగా భగవంతుడి సృష్టిని, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మని, ఇన్ని సంవత్సరాల జీవితాన్ని వృధా చేసావుగా. నీ వల్ల ఏమి చేత కాదని నిరూపించి వెళ్ళావు కదా. మరి ఉమెన్ సాధించాలంటే అలా ఉండాలా? ఉమెన్స్ డే రోజున అనుకోవాలి అనేది అందుకనే. అందు గురించి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. దీనికి మగవాళ్ళందరూ కూడా సహకరించాలి. చూడండి, మగవాళ్ళు మీరు సహకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ ఇల్లు బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఒక ఆడదాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోరో, ఆమెను మెచ్చుకోరో, ఆమెకి చేయూతని ఇవ్వరో, సహాయం చెయ్యరో, ఆవిడకి కోఆపరేట్ చెయ్యరో, ఆవిడని ఎంకరేజ్ చెయ్యరో, దేశం కుళ్ళిపోతుంది, దేశం అణగారిపోతుంది. స్త్రీతోనే ఉంది మొత్తం. స్త్రీతోనే చెప్పాను ఇందాక. జీవనం, జననం, గమనం, తర్వాత అన్నీ కూడా అన్నీ వాళ్ళతోనే ఉన్నాయి. సృష్టి స్త్రీతోనే ఉంది. అది మీరు తెలుసుకోండి. ఆడది అనంటే నెల రోజుల పాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలమ్మ దాకా మీ శారీరక సుఖం కోసం పుట్టిందని అనుకున్నారో మీ పతనం ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. ఒక 1 మంత్ పాప అయినా, 90 ఏళ్ల స్త్రీ అయినా నమస్కారం పెట్టండి. మీ జన్మ ఎంత ఉన్నతంగా వెళ్తుందో మీరే చూసుకోండి. ఈ యొక్క 8వ తారీఖున రాబోయే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మగవాళ్ళ ఇది చూసిన ఏ మగవాడైనా మారితే కనుక మీ ఇళ్లల్లో కానీ, మీ డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా మీరు ఆడవాళ్ళని ఒక సత్కరించండి, కృతజ్ఞత
తెలియజేయండి. నోరిచ్చాడు దేవుడు. ఆ నోటితో మనం ఏం మాట్లాడగలిగినా కూడా అది మన మనసు తేలిక పడుతుంది. అవతల వాళ్ళు కంప్లీట్గా అసలు చాలా అంటే 100% మంచిగా తల వంచి అంటారు కదా, నీ ప్రేమకి నేను లొంగిపోయాను అని. అలా మీ యొక్క కృతజ్ఞతకి వాళ్ళు కంప్లీట్గా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తారు, నమ్ముతారు కూడా మగవాళ్ళని ఇంకెక్క మీదట. కానీ నమ్మించి ద్రోహం మాత్రం చేయకండి. అంటే మేడం, ఇప్పుడు ఇందాక మీరు చర్లపల్లి ఇష్యూ అన్నారు కదా, ఆ కేసుని బేస్ చేసుకొని చాలా మంది మహిళలు ఒత్తిడిలకు కావచ్చు, ఇన్సెక్యూరిటీ చాలా వరకు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో ముఖ్యంగా మహిళలు ఏం చేయాలి? అంటే తనకి ఒక సమస్య వచ్చినప్పుడు సమానత్వం అని ఇందాక చెప్పాను, తెలివితేటలు పెంచుకోవాలి, సమానత్వంగా ఉన్న వాళ్ళని కలుపుకుంటూ. సమానత్వం అంటే అది అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను, సీరియస్గా వచ్చి ఇక్కడ కూర్చొని స్టార్ట్ అనొచ్చుగా, నేను ఎందుకు అనను? మీరందరూ చక్కగా కలిస్తేనే ఈ వీడియో వెళ్తుంది. మనందరం కలిసి నవ్వుతూ సరదాగా కోఆపరేట్ చేసుకుంటూ మనం వీడియో చేసామంటే ఎంత చక్కగా త్వరగా అయిపోతుంది. ఒక మంచిగా కూడా మనం ఆ వీడియో తయారు చేయగలుగుతాం. అలా కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటూ అందరితోటి మన యొక్క మనోభావాల్ని పంచుకుంటూ ఏ విషయం ఉన్నా సరే చిన్నతనం నుంచి షేరింగ్ అనేది అలవాటు ఉండాలి. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసి వస్తాను సాయంత్రానికి, మరి అక్కడ ఏమైనా మంచి చెడ్డలు ఉంటాయి, తలనొప్పి వస్తుంది, జ్వరం వచ్చింది, వర్క్ సరిగ్గా చేయలేదు, మేనేజర్ తిట్టాడు, అనేకం ఉంటాయి. ఉన్నప్పుడు ఇంటికి వచ్చి షేర్ చేసుకోవాలి భర్తతో. ఆయన ఏదైనా సలహా ఇవ్వగలుగుతాడు కదా, ఆయనైనా సరే ఆయనకి ఏదైనా సమస్య వస్తే భార్యతో షేర్ చేసుకోవాలి. తర్వాత పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏ సమస్య లేదు, ఇంత ఫీజు కడుతున్నాము, క్యారేజ్ ఇస్తున్నాము, పాకెట్ మనీ ఇస్తున్నాము, మంచి బట్టలు ఇస్తున్నాము, మంచి తగిలించుకునే బ్యాగ్ మేము 5,000 పెట్టుకున్నాము, వేసుకునే బూట్ 5,000, మరి ఏది చూసినా అంత కాస్ట్లీ ఇస్తున్నాం, వాడికి ఏం సమస్య ఉండదు. ఇవన్నీ తీసి పక్కన పెట్టి వాడికి ఒక గోచి పెట్టి పక్కన కూర్చోబెట్టి, ఏంట్రా నాన్న ఇవాళ పొద్దుటి నుంచి ఏం జరిగింది, ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేసావా, లేకపోతే నువ్వే ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నావా, అది ప్రాబ్లం కాకపోయినా అని అడగండి మీరు. వాడికి అసలు అవన్నీ వద్దు, వాడికి కావాల్సింది అదే, వెంటనే చెప్తాడు, పాపైనా బాబైనా. అది మీరు చేస్తున్నారా? అలాగే ఒక స్త్రీ తన బాధల్ని షేర్ చేసుకుంటే పిల్లలైనా సరే అమ్మ అని సలహా ఇస్తారు. ఎందుకు పిల్లలు చెప్పలేరా? చెప్పగలరు తెలుసా? ఎందుకంటే వాళ్ళకి కూడా తెలివితేటలు ఇస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు వాటిల్ని ఉపయోగించుకోవాలి. ఎవరు? తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు. ఎందుకంటే ఒక విషయాన్ని వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పమ్మా? ఆలోచించడం మొదలు పెడతారు. ఆలోచిస్తున్నాడు అంటే వాడు మైండ్ షార్ప్ అవుతుంది. నువ్వు ఏ సమస్య పెట్టకుండా అన్నీ అందించేసి పంపించేస్తే అలా పడుకుంటాడు క్లాస్ రూమ్కి వెళ్ళి. వాడు బుర్ర పని చేయదు, అసలు ఆలోచించాల్సిన పనే ఉంది. ఆ సార్ ఏదో వచ్చి చెప్పుకుంటున్నాడు, బోర్డు మీద గీసేసిపోతున్నాడు, ఏందో అది మనకు తెలియదు. ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అమ్మో నాన్న వెళ్ళి ఎవరితో నోట్స్ పట్టుకొచ్చి వాళ్ళు ఫెయిర్ చేసి చదివించి రాయిస్తారనమాట ఎగ్జామ్స్. వాడు బుర్ర పని చేయదు ఇంకప్పుడు. అందుకని ఏం చేయాలి? చిన్నతనం నుంచి తల్లి తండ్రి పిల్లలు సాయంత్రం కాగానే, ఇది కూడా చాలా వీడియోస్ చేశాను నేను దీని మీద, కూర్చుని వాళ్ళకి అందరూ కలిసి ఏదైనా స్నాక్స్ తింటూ సరదాగా నవ్వుకుంటూ అలా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? పిల్లల మైండ్ కూడా ఓపెన్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఇది అమ్మ ఇది నాన్న అని మర్చిపోతారు, ఒక్క నిమిషం ధైర్యంగా అన్నీ చెప్పగలుగుతారు. అదే సమయంలో నాన్న ఇవాళ ఎట్లా అయింది అని చెప్పుకున్నాం అనుకో, అంటే పెద్ద పెద్ద అని కాదు, ఏదో చిన్న చిన్న అనుకున్నాం అనుకో, అమ్మ ఇలా చేసి చూడమ్మా రేపు మేడం నౌడేస్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. అంటే స్మార్ట్ ఫోన్లకి అలవాటు పడుతుంటారు కదా కిడ్స్, లేవు స్కూల్స్ నుంచి వచ్చి ఫోన్లు చూడడం, రీల్స్ అవే అయిపోతున్నాయి కదా టైం. పిల్లల్ని ఎందుకు తప్పు పడతాం? అమ్మ నాన్న చేసేది కూడా అదేగా, అమ్మ నాన్న చేసేది కూడా అదే. అది దానివల్ల న్యాచురల్ లైఫ్ పోయింది. పోవడం వల్ల ఏమేమి కనిపెట్టచ్చు, ఏం కనిపెడితే ఇంకా ఈజీగా వీళ్ళకి ముందుకెళ్ళగలుగుతారు జాబ్లో కానీ ఇంకో విషయం కానీ ఇంకో విషయం కానీ ఏదైనా అని సైంటిస్టులు కనిపెట్టి ఇప్పుడు ఏ వరకు వచ్చాం. అవునా? కాబట్టి ఒక షేరింగ్ అనే అలవాటు ఇంట్లో ఉండాలి. ఉన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళ చిన్న బుర్రకి తట్టిన ఒక సలహా ఇస్తారు. వాళ్ళది ఏదో పాటించేస్తామని కాదు, వాళ్ళకి ఆలోచించడం సలహా ఇవ్వగలిగే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పింది ఏదన్నా మనకి సక్సెస్ అయింది అనుకో, నాన్న నువ్వు చెప్పింది బాగా సక్సెస్ అయిందిరా నాన్న అంటే వాడు ఇంకా ఎంత సంతోషపడిపోయి వాడు ఆత్మస్థైర్యం ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు వాడు ఇంకా షార్ప్ చేసుకుంటాడు. ఇక్కడే కాదు, స్కూల్లో కూడా సార్ లెసన్ చెప్పేటప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు, వై దిస్ అని చెప్పి. ఆ వై అనే క్వశ్చన్ పిల్లల్లో రాగలిగితే వాడి భవిష్యత్తుకి తిరుగులేదు. వై అనే ప్రశ్న రావాలి ప్రతి స్టూడెంట్కి కూడా.
అలాగే షేరింగ్ నేచర్ ఉన్నట్టయితే ఈ డిప్రెషన్లు, ఈ ఒంటరితనపు ఫీలింగ్స్ ఇవన్నీ రావు, అసలు రావు. భర్తకు రాదు, భార్యకి రాదు, పిల్లలకి రాదు. అటువంటి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండగలుగుతుంది. ఓకే. సో మేడం, అంటే ఇది చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి వింటున్న సామెత, 10 తలలైనా ఒక దగ్గర కలిసి ఉంటాయి కానీ 2 జుట్లు మాత్రం కలిసి ఉండవు అని అంటారు కదా. సో దానిలో ఉన్న అసలు లోపల ఉన్న ఉద్దేశం ఏంటి మేడం? చాలా వరకు ఈ రోజుల్లో అది ఎక్కువ వర్కౌట్ అవుతుందంట. సింపుల్. నేనైతే ఎన్నో తరాలు ఏం చూడలేదు కానీ ఒక 2-3 తరాలు తెలుసు. నువ్వు నీ తరం, నా తరం, మా అమ్మ తరం, ఇంకా కొంచెం ఇంత మా అమ్మమ్మల తరం చూసాం. కంప్లీట్గా వాళ్ళదైతే చూడలే. ఇన్ని తరాల్లోనూ తెలిసిన విషయం ఏంటంటే, అబ్జర్వ్ చేస్తే అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది. సింపుల్. అసూయ వల్ల 2 జుట్లు పట్టుకుని పీక్కుంటారు. అసూయ అంటే దేని గురించి ముఖ్యంగా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు ఇంత బుట్టలు పెట్టుకున్నావు, కళకళలాడిపోతున్నావు, నా మనసు ఇక్కడ బొగ్గుమని మండిపోతోంది, నువ్వెందుకు ఇవాళ ఇంత అందంగా ఉన్నావు అని. అంతే, ఏముండదు. ప్రతి స్త్రీకి కూడా తనకు మించిన అందంగా ఎవరు ఉండకూడదు, తనకంటే మంచి కలర్లో ఎవరు ఉండకూడదు, తనకంటే ఎక్కువ సంపాదన తన ఇంట్లోనే ఉండాలి, అవతల ఇంట్లో ఉండకూడదు. దేశంలో రిలీజ్ అయిన ప్రతి వస్తువు మన ఇంట్లోనే ఉండాలి. మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ నేనే వెళ్ళాలి, ఆ స్టోరీ నేనే చెప్పాలి. వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యంగా వింటుంటే నేను గర్వంగా పొంగిపోవాలి. మరి ఏదైనా నగలు చేయించుకుంటే నాకే ఉంది, లేటెస్ట్ నగ నేనే చేయించుకున్నాను చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీ కూడా. ఏంటి, వాళ్ళే ఉన్నారు. ఒక మనిషి, ఒక స్త్రీ అభివృద్ధి చెందితే మాట్లాడటం మానేస్తారు. అర్థమైందా? ఆమెకు మంచి పేరు వస్తుంది అంటే విరోధులైపోతారు, శత్రువులైపోతారు. అప్పటి వరకు పంచప్రాణాలు పెట్టినట్టు ఉండే ఫ్రెండ్స్, ఆ ఒక్క ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని కాదు, లేడీస్ ఎవరైనా, మన నైబర్స్ కావచ్చు, ఎవరైనా, వాళ్ళు వెంటనే దూరం అయిపోతారు మనకి. మనం ముష్టిగుడ్డలు వేసుకుని, ముష్టి మొహాలు వేసుకుని, ఏంటి ఏడుస్తూ, ఇవాళ మా ఆయన కొట్టాడు, ఇవాళ మా ఇంట్లో వంట చేయలేదు, మా పిల్లాడికి జ్వరం వచ్చింది అంటే, అమ్మో ఎంత దానకరణలు అయిపోతారో వాళ్ళు. వెంటనే ఒక గ్లాస్ పాలేవినండి, వాళ్ళు పప్పు చేశాను, ఒక గిన్నె తీసుకెళ్ళి తినండి, పాపం మీరు లేవలేదు కదా ఇవాళ, దీంతో మీరు భోజనం చేసుకోండి. అన్నం వండుకుంటారా? నేను అన్నం కూడా వండి తీసుకురానా? ఏం ఫీల్ అవ్వకండి, ఏం పర్లా, నేను అక్కనో చెల్లినో అనుకోండి. అమ్మో ఎంత మంచిగా ఉంటారో. అదే స్త్రీ మర్నాడు నేను చెప్పిన విధంగా ఎందులోనన్నా ఒకటి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిందా, వెంటనే స్నేహం మానేస్తారు, ఇంకా నలుగురితో మానిపిస్తారు, ఇంకా బద్ధశత్రువులు అయిపోతారు. నిన్నేగా అంత ప్రాణం పెట్టి గిన్నెలతో ఇచ్చావు, మరి ఇవాళ ఎందుకు అంత శత్రువు అయిపోయావు అంటే ఇదే అసూయ, ఓర్వలేనితనం, తనే పైమెట్టులో ఉండాలి. ఇది ఓపెన్ సీక్రెట్ అమ్మ. ఇది ఆడవాళ్ళందరూ అవ్వా సిగ్గుపడాలి, మగాళ్ళందరూ ఇలా అనుకుంటారేమో అని. సిగ్గు లేకుండా ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు మాత్రం డిఫరెంట్గా ఉన్నారు, డిఫరెంట్గా, వాళ్ళని ఇందులో కలపకూడదు. సో వాట్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో, పేపర్లో మనం వింటూ ఉన్నాం. సో దాని గురించి? డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంకా అది వేరే కేటగిరీ. ఇప్పుడు ఇవాళ బంగారం రేటు కొంచెం తగ్గింది అన్నారు, నిన్న విపరీతంగా పెరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అమ్మో 3 కిలోలు బంగారం ఇచ్చి సంవత్సరం క్రితం నుంచి ఆర్నమెంట్స్ చేయించుకున్నాడంట. పైన చొక్కా లేకుండా నగలతోనే కవర్ చేశాడు, చెవులకి అదేంటో కూడా పెట్టాడు. అర్థమైందా? దీనికి దండకడియాలు అంటారు కదా, అవి పెట్టుకున్నాడు. 3 కిలోలు బంగారం ఇచ్చాడంట. అంటే బంగారం ఎంత పెరిగినా కూడా మళ్ళీ మళ్ళీ కొంటున్నారు, అలాంటి వాళ్ళు కొంటున్నారు. విజయ్ దేవరకొండ 3 కిలోల బంగారం కొంటే మరి 3 గ్రాములన్నా కొనుక్కోవద్దా? 3 గ్రాములన్నా నీ బాబు నాకు ఇవ్వలేకపోయాడని కట్టుకున్నాడు పెడతాడు ఇక్కడ. అర్థమైందా? ఆ రకంగా డొమెస్టిక్ వైలెన్స్ ఏదో విధంగా తలెత్తుతుంది. బంగారం అంటే బంగారమే కాదు, పిల్ల తండ్రి ఇవ్వగలడా లేదా, మన స్థాయి ఏంటి, మనం ఏ కేటగిరీకి చెందిన ఫ్యామిలీ, మిడిల్ క్లాసా, లోయర్ మిడిలా, ఇంకా దిగువ తరగతి వాళ్ళమా మనం. ఇవాళ రోజున బంగారం అంత రేటు పెరిగిపోతే నేను ఇలా డిమాండ్ చేయడం కరెక్టేనా, నేను ఫలానా వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఉందా, వాళ్ళు నేను ఒకటేనా అని ఆలోచించగలిగితే ఈ డొమెస్టిక్ వైలెన్స్లోనే ఉండవు. అబ్బాయే కాదు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది, అదే పరిస్థితిగా అవతల నుంచి, అది ఆలోచించుకోగలగాలి. మరి ఆ విచక్షణ అనేది లేనప్పుడు ఈ వైలెన్స్లు ఏ వైలెన్స్లోనే వస్తాయి. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.